హలో అన్న, మీ పేరు? వెంగళరావు. ఏం చేస్తుంటారన్న? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. ఆ, అన్న, ఇప్పుడు ఏపీలో ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందంటారు? టీడీపీ టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకు టీడీపీ రావాలని కోరుకుంటున్నారన్న? అంటే అభివృద్ధి కోసము బాగా, అంటే చంద్రబాబు నాయుడు అయితే బాగా అభివృద్ధి చేస్తారు. జగన్ అయితే ఏమి అభివృద్ధి లేదు ప్రజెంటు. అందువల్ల మాకైతే ఎటువంటి సంక్షేమం ఏమి అందలేదు కాబట్టి మేము చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేస్తాం. జగన్ గారు ఈ 5 yearsలో చూశారు కదా, పరిపాలన ఏం బాగలేదంటారా అయింది? అవును, అస్సలు బాగాలేదు. అవును, డెవలప్మెంట్ చేశారు కదా అన్న, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా పేదవాళ్ళకి. దానివల్ల కొంతమంది యూజ్ పడ్డారు కానీ కొంతమందికి అన్యూజ్. నిరుద్యోగాలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ వాలంటరీ వ్యవస్థ ఏమనేది 5,000కి ఏం ఉపయోగం ఉండదు. దానివల్ల చాలా స్ట్రగుల్ పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ వాలంటీర్ వ్యవస్థని, ఇది సంక్షేమ పథకాలని తప్పుపట్టారు స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు దీనిని మేము తీసేయము, మేము అధికారంలోకి వస్తే కంటిన్యూ చేస్తామంటున్నారు. అంటే వీళ్ళు ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు? దానివల్ల కొద్దిగా యూజ్ ఉంది, దానివల్ల కొద్దిగా అన్యూజ్ ఉంది. అంటే దానివల్ల పాపం చాలామంది స్ట్రగుల్ పడుతున్నారు, చాలామంది ఉపయోగపడుతుంది. అంటే కొంత ఓల్డ్ ఏజ్ పీపుల్స్కి ఉపయోగపడుతుంది. కొద్దిగా కొంతమంది జనాన్ని సోమర్తనం చేస్తున్నారు. అది మెయిన్ కాన్సెప్ట్. అభివృద్ధి అనేది లేదు. అమరావతి అయిపోయింది. ఇంకా అంతా గ్రాఫిక్స్, ఇప్పుడు లేటెస్ట్గా గ్రాఫిక్స్ స్టార్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేయడం ఎలా అనిపిస్తుంది అన్న మీకు? కరెక్టే అంటారా? కరెక్ట్, 100% కరెక్ట్. అంటే సింగిల్గా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డారు అనుకోవచ్చు వాళ్ళిద్దరు. అట్లాంటి ఏం లేదు. అంటే కొన్ని కారణాలు ఉన్నాయి కదా, అందువల్ల అందరూ అంటే అభివృద్ధి కోసమే చూద్దాము మనం. ఇంకా ఈసారి కానీ చంద్రబాబు నాయుడు గెలిపించుకోలేకపోతే మనం వేస్ట్, మన రాష్ట్రం అని. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, ఫ్యాన్స్ ఉన్నారు కానీ తనకి ఇంతమంది ఓటు మాత్రం వేయట్లేదు అతని దగ్గరికి వచ్చి. పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. దాని గురించి ఏమంటారు మీరు? ఈసారి పక్కా వేస్తారు. పోయినసారి అంటే అది అంటే ఏదో ఒకసారి ఛాన్స్ చూద్దామని చూశారంతే. ఈసారి ఖచ్చితంగా టీడీపీ జనసేన కలిసింది. వైఎస్ షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు రాజకీయాలకు ఆంధ్రాలో. ఇప్పుడు ఆమె గురించి ఏమంటారన్న? ఆమె రావడం వల్ల ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది? వైసీపీకే మేబీ అనుకుంటున్నాను. అంటే వాళ్ళ ఫ్యామిలీ సైడ్నే కదా. ఇప్పుడు 2 ఓట్స్ దగ్గర 1 ఓట్ అట్లా డివైడ్ అయిపోతాయి. దానివల్ల ఇప్పుడైతే ప్రజెంట్ అంత ప్రభావం ఉండదు. నెక్స్ట్ చెప్పలేము అంతే. ఈసారి మరి టీడీపీ జనసేన పొత్తుకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందన్న? నాకు తెలిసి 130, 140 దాకా రావచ్చు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్ 175కి 175 అంటున్నారు కదా, ఆయన నమ్మకం ఏంటి అంత గ్యారంటీగా చెప్పడానికి? అది మాత్రం కష్టం అసలుకి. వాళ్ళకి మహా అంటే ఒక 40-50 దాకా అంతే, అంతమించి ఎక్కువ అసలుకి రాకపోవచ్చు. ఏమో అభివృద్ధి లేదు. అభివృద్ధి లేనప్పుడు అక్కడ రీసోర్స్ అసలుకి ఏమి ఇవ్వనప్పుడు ఎందుకు, ఎట్లా, ఎవడేస్తారు ఓటు? ఎవరు ఇవ్వరు కదా, అంతే. మీరైతే టీడీపీ జనసేన వస్తే బాగుంటుంది అంటారు? పక్కా దాంట్లో. ఓకే, థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.